ఈరోజు అయోధ్య రామ మందిరం శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము ప్రపంచంలో భారతదేశంలో అదేవిధంగా మా అమ్రాద్ గ్రామంలో చాలా భక్తి శ్రద్ధలతో మహిళలు మరియు యువకులు గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ యువకులు ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ ఇంటింటికి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన దేశమే కాకుండా మన అమరావతి దేశం అంతా కూడా చల్లగా పాడి పంటలతోని శ్రీరాముల వారు ఎప్పుడు ఆశీర్వదించి మన గ్రామాన్ని సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా దీవించాలని మేము నిన్న మార్నింగ్ పొద్దున్న నుంచి అందరూ అటెండ్ అయి దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడు ఊరేగింపుగా చేసి తర్వాత అన్నప్రసాదనలతో గుడి దగ్గర శ్రీరాముల వారి ఉత్సవంలో పాల్గొని మేమందరము ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి ముగించుతామని చెప్పి నేను ఈ విధంగా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి నా భూతో నా భవిష్యత్, అటు వెనుక తరాల కానీ ఇటు ముందు తరాల కానీ నా భూతో నా భవిష్యత్ అట్లాంటి జరగని ఒక మందిరం రామ మందిరం అంటే ఒక 400 ఏళ్ల క్రితం కానీ వచ్చే 500 ఏళ్ల తర్వాత కానీ ఎలాంటి ప్రపంచంలో కానీ ఇట్లాంటి ఒక రామాలయం నిర్మాణం జరుగుతుందంటే దానికి మన నరేంద్ర మోడీ గారు చాలా చాలా కృషి చేశారు. మన భారతీయ ప్రజలు కూడా చాలా కృషి చేశారు. దానికి మనం ఈరోజు సాయంత్రం రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అందరూ అక్షంతలు తలపైన చల్లుకోవాలి. తలపైన చల్లుకొని ఇంట్లో 4 దీపాలు, 2 దీపాలు, తులసి కోట దగ్గర ఒక దీపము, గుమ్మం ముందర 2 దీపాలు అండ్ మళ్ళీ గుడిలో 2 దీపాలు పెట్టుకొని సాయంత్రం దీపావళిలాగా జరుపుకోవాలి. దీన్ని మనం ఎంతో పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జై హనుమాన్, జై హిందువులందరికీ భగవద్భక్తులందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్నందుకు ప్రతి గ్రామాన వాడవాడన ఈ భూప్రపంచంలో ఎక్కడ హిందువులు ఉన్నా అందరూ పండుగలుగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కాలంలో జీవించిన ప్రతి మనిషికి ఇది భవిష్యత్ తరాలకు తెలియజేసే బాధ్యత ఉంది. అక్షంతలు ఎలాగైతే మనకు ముందు పంచారో మనం భవిష్యత్ తరాలకు కూడా మన ఇంట్లో అక్షంతలు జరగకుండా చూసుకోమని చెప్పి బాధ్యత అందరం తీసుకోవాలి. అలాగే ఈ రామ మందిర నిర్మాణానికి తోడ్పాటు చేసిన ప్రతి పౌరుడికి ఇన్ని రోజులకు మన కళ సహకారం అవుతుంది. కాబట్టి వారందరికీ హిందువులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అందరూ మోడీ గారు కృషితోని చేయించడం జరిగింది. కావున అమరావతి గ్రామంలో కూడా
శ్రీరామ్ ఈరోజు యావత్ ప్రపంచం మొత్తము, భారతదేశం మొత్తము, అదేవిధంగా మన అయోధ్య శ్రీరాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము ప్రపంచంలో మన